పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పార్లమెంటు సభ్యుడైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మనువాదం బలుపుతోటి ఈరోజు అంబేద్కర్ గారిని ఏకవచనంతో అంబేద్కర్ 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 అంటూ అవమానకర రీతిలో అంబేద్కర్ పదాన్ని ఎన్నిసార్లు ఒక ప్యాషన్ అయిపోయింది చెప్పడం అదేవిధంగా అంబేద్కర్ పేరు కంటే దేవుణ్ణి పేరు చెప్పుకోండి స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా నిన్న సోదరుడు సమతా సన్నిధల్ అధ్యక్షుడైనటువంటి రేంజర్ రాజేష్ గారు చలో అంబేద్కర్ అని చెప్పి పిలుపునివ్వడంతో హైదరాబాద్కు మాలమాటగా మేము కూడా వారికి మద్దతుగా రావడం జరిగింది. అమిత్ షాను తక్షణమే పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా ఆయన మీద దేశద్రోహ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేసే క్రమంలో ఇక్కడికి వస్తున్నటువంటి రాజేష్ గారిని అదేవిధంగా దిగంబర్ కాంబ్లే గారిని తూఫాన్లో అరెస్ట్ చేసి వారిని అక్కడ పోలీసులు పంపడం జరిగింది. ఇక్కడ కూడా మేము ఉద్యమకారులుగా మాలమాల నాయకులుగా ఇలా నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే మమ్మల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కనీసం మీడియాతో కూడా మాట్లాడే కూడా అరెస్ట్ చేసి బండ్లు కూడా పోలీసులు తరలించడం దోమలు కూడా పోలీసులు తరలించడం జరిగింది. ఈ యొక్క అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఎంఆర్పిఎస్ ఈరోజు రాష్ట్రంలో మౌనం వ్యవస్థ ఉంది. ఈరోజు మందకృష్ణమాది గారు అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్టుగా ప్రతిసారి మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఆ ప్రేమ ఇడిపోయిందని చెప్పి సందర్భంగా మాలమాటగా ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమాత్రం చిత్తశుద్ధి అంబేద్కర్ మీద కృష్ణమాది గారి ఎంఆర్పిఎస్ సోదరుగానే ఉంటే తక్షణమే అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించాల్సిందిగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేయాల్సిందిగా ఈరోజు మనవాద బీజేపీ పాలనను మనం ఏకరువు పట్టాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అరెస్టులను అక్రమ అరెస్టులను అప్రజాస్వామికం అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. జై భీమ్.